వైద్య సిబ్బంది ప్రజా ప్రతినిధులతో కలిసి సమాజంలో భాగస్వామ్యమై డెంగ్యూని సమూలంగా నిర్మూలించాలని మహబూబాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కళావతి బాయ్ అన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందిని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ మే 16వ తేదీన జాతీయ డెంగ్యూ దినోత్సవంగా జరుపుకుంటామని, ఈ డెంగ్యూని సమూలంగా నిర్మూలించాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, దోమలు మధ్యాహ్నం పూట కుట్టడం ద్వారా వస్తుందని, వారంలో మంగళవారం, శుక్రవారంను డ్రై డేగా పాటిస్తూ కార్యక్రమాలు చేపట్టాలని, నీటిని నిల్వ ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే స్థానిక గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రజా ప్రతినిధులతో కలిసి పరిసరాల శుభ్రత పైన ప్రజలకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఈరోజు మన మహబూబాబాద్ జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు డెంగ్యూ దినోత్సవ సందర్భంగా ప్రజలందరూ చుట్టుప్రక్కల విలేజెస్, తండాసు, మెయిన్ అర్బన్ హెల్త్ సెంటర్లో మన మహబూబాబాద్ జిల్లా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆల్రెడీ అందరికీ తెలుసు. ఈ డెంగ్యూ అనేది ప్రపంచంలో ఒక 52 లక్షల మంది దాకా సఫర్ అయ్యారు, అటాక్ అయ్యారు. అందులో 40,000 మంది దాకా చనిపోవడం జరిగింది. జనరల్గా ఈ డెంగ్యూ అనేది ఇండోనేషియా దేశంలో మొదట్లో పుట్టింది. కాబట్టి ప్రజలందరూ, ముఖ్యంగా మన ఈ అర్బన్ మహబూబాబాద్ డిస్టిక్లో అర్బన్ ప్రజలందరూ, వార్డ్ మెంబర్స్, మా వైద్య సిబ్బందికి కోఆర్డినేట్ చేసుకొని డ్రై డే అనేది ట్యూస్డే, ఫ్రైడే జరిపించుకోవాలి. అదేవిధంగా ఇళ్లల్లో ఇవి జనరల్గా ఫ్రెష్ వాటర్లోనే గుడ్లు పెట్టి పుట్టడం జరుగుతుంది. ఈ దోమలు పుట్టకుండా చేయాలంటే మన మహబూబాబాద్ జిల్లా ప్రజలందరూ సహకరించాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరించాలి. దయచేసి మన స్టాఫ్ అందరూ ఈ వార్డ్ మెంబర్తోని, ఇక్కడ కొందరు పథకాలు ఉంటాయి కదా, ఆ ప్రజలతోని, ఆ జనాలతోని కోఆర్డినేట్ చేసుకొని మనకు డెంగ్యూ కానీ ఇంకా రాబోయే వర్షాకాలం వస్తుంది కాబట్టి ఏ దోమలు కూడా కుట్టకుండా కంట్రోల్ చేసుకొని చేయాల్సిన, మనం అందించాల్సిన ట్రీట్మెంట్ అందుబాటులో ఉండి అందిస్తారనేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.